హ్యాపీ బర్త్డే డాడా. చిన్నడు అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పు. చిన్ని కన్నాడు హ్యాపీ బర్త్డే అన్నయ్య. అదే అన్నీ చూడండి చక్కగా రెడీ అయిపోయాడు. మనం రెడీ అయిపోదామా? చిన్నడు చిన్ని బంగారం. షర్ట్ బాగుంది డాడా, సూపర్. నలుపుకోకు షర్ట్. దా నువ్వే డ్రెస్ వేసుకుంటావు చిన్నోడు. వీడికి డ్రెస్ నీ బర్త్డే రోజు చేద్దామని ఒకటి ఆర్డర్ పెట్టాను. అది నీ నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి సరిపోద్ది, ఈ ఇయర్ బర్త్డేకి సరిపోద్ది, పెద్దది అయిపోయింది. సరే క్వాలిటీ బాగుంది కదా అని చెప్పేసి ఉంచేసా. రాత్రిపూట పడుకోకు, పొద్దుటిపూట ఆవులను వెళ్తాయి. బయలు ఎక్కడ పోతుంది. ఇప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఏడుపు స్టార్ట్ చేస్తాడు. అమ్మో. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాలి, బట్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. నేను అసలు ఎందుకో ఎన్నిసార్లు ఎడిట్ చేసినా చాలా గ్లిచ్ వచ్చిందనమాట వీడియో. సో ఈరోజు వ్లాగ్ యాక్చువల్గా స్టార్ట్ చేసే ముందు నేను కొంచెం స్కిన్ కేర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు స్కిన్ కేర్ బ్యూటీ ప్రొడక్ట్స్ మళ్ళీ ఇవి చూపించేటప్పుడు మీకు ఆబ్వియస్లీ అమెజాన్ వీడియో చేస్తున్నాను అనిపిస్తుంది, బట్ నేను ఈ మధ్య అసలు స్కిన్ కేర్ చేయలేదు. సో స్కిన్ కేర్ ఎలాగో చేసుకుంటాను కదా అని చెప్పి షేర్ చేద్దాం అనుకున్నా. అండ్ బిఫోర్ అయితే నా ఫేస్ ఎలా ఉంది చూసారా. ఇది లిటరల్లీ నేను ఇప్పుడు ఫేషియల్ చేసుకుందాం అనుకుంటున్నా, అందువల్ల నేను మీకు బిఫోర్ ఫేస్ ఎలా ఉందని చూపిస్తున్నా. సో దట్ ఫేషియల్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది. మ్యాక్సిమం నేను ఇలాంటి ప్యాక్స్ అనేవి ప్రిఫర్ చేస్తాను. ఇది బ్లాసమ్ కౌచర్ నుంచి అరోమా మ్యాజిక్ అనమాట స్కిన్ కేర్, బ్రైడల్ ఫేషియల్ అనమాట ఇది. సో ఇందులో మనకి 7 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ మనం ఫాలో చేసేయడమే. నాకైతే ఇది 2 టైమ్స్ వస్తుంది. సో ఇది ప్యాకేజ్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటుంది. లైక్ 200 నుంచి 300 రేంజ్లో ఉంటుంది అనమాట. మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఫేషియల్కి బయట మినిమం 500 ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను మెయిన్ ఇప్పుడు పోస్ట్ పార్టం కాబట్టి డెలివరీ అయిన తర్వాత నేను అసలు బయటకు అయితే వెళ్ళలేను స్కిన్ కేర్ కోసం. అందువల్ల మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటా. ఏదైనా అకేషన్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే అకేషన్స్కి కూడా నేను మ్యాక్సిమం ఇలాంటి ప్యాక్స్ తీసుకొని ఇంట్లోనే చేసుకుంటా. ఆబ్వియస్లీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి, ఎందుకంటే వాళ్ళు మసాజ్ టెక్నిక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం అంత మసాజ్ చేసుకోలేము. సో కొంచెం టైం పెట్టుకుంటే కనుక మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలాంటివి. నాలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ అంటే హౌస్ వైఫ్స్, ఇలా టైం లేని వాళ్ళు, బయటికి వెళ్ళలేని వాళ్ళకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఆ పేపర్ మీద క్లియర్గా ఉంటుంది. గైడ్ లాగా ఒక బుక్ ఇచ్చారనమాట లోపల. సో అందులో ఉంటుందన్నమాట. ఫస్ట్ క్లెన్స్ చేసేసుకోవాలి ఫేస్ అంతా కూడా. నేను ఫస్ట్ అయితే తిలకం ఒక్కటే ఉంది, తిలకం తప్ప ఇంకేం లేదు ఫేస్ మీద. ఇప్పుడు నేను ఇంకో క్రీమ్స్ అలాంటివి ఏం పెద్దగా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కాబట్టి వాడికి లిప్స్టిక్లు కూడా నేను పెద్దగా యూజ్ చేయట్లేదు. మ్యాక్సిమం నేను విఎల్సిసి బ్రాండ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను, ఆర్ఎల్స్ బయోటిక్ది యూజ్ చేస్తా. ఇప్పుడైతే ఇది యూజ్ చేశాను అనమాట, అరోమా మ్యాజిక్ అని చెప్పి. సో నాకు ఇది బాగా నచ్చింది. చాలా ఈజీగానే ఉంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ శాషెస్ కూడా మనకి మంచిగా వచ్చాయన్నమాట. మీరు నెక్కి అలా అప్లై చేస్తే కనుక ఒకసారి వస్తుంది. అండ్ నేను ఇక్కడ చూసారా గ్లాస్ బాటిల్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇంత క్లియర్గా, అందులో సిరం అని చెప్పేసి ఒకటి ఇచ్చారు ప్యాక్స్తో పాటు. అది పగలగొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. అది నేను అసలు ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వలేదు అనమాట. ఫస్ట్ నేను మీకు చూపించాను చూసారా, అస్సలు ఓపెన్ అవ్వలేదు. నేను ఏం చేశానంటే టిష్యూ మొత్తం చుట్టేసి కొంచెం పగలగొట్టినట్టుగా చేశాను. ఆ పగిలేటప్పుడు ఆ గాజు పెంకులు అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది చెప్దామని నేను మీకు అది గాజు పెంకుది చూపించాను అనమాట. ఇన్కేస్ మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటారని. అది ఎందుకో అసలు బ్రేక్ అవ్వలేదు అనమాట. సిరంజి అది ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. సో గ్లాస్ది. అండ్ ఇక్కడ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ క్లెన్సర్, దాని తర్వాత జెల్ ప్యాక్, జెల్ మాయిశ్చరైజర్, ఆ తర్వాత సిరమ్, దాని తర్వాత ప్యాక్, దీని తర్వాత మాయిశ్చరైజర్, అండ్ ఆ తర్వాత లాస్ట్లో సన్ స్క్రీన్ అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాట్లాడుకుంటూ చేస్తున్నాను అనమాట. ఇక్కడ శైలు వచ్చింది. శైలు అంటే మీకు ఐడియా ఉంటుందో లేదో, నేను లాస్ట్ టైం యోగాలో జాయిన్ అయినప్పుడు శైలు పరిచయం అయింది. తను ఒక మంచి సిస్టర్ కమ్ ఫ్రెండ్లా అయిపోయింది అనమాట. సో తను బాబుని చూడడానికి వచ్చింది.
తనతో మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాను అనమాట. నేను స్టార్ట్ చేసిన తర్వాత తను వచ్చింది. ఇంక తనతో మాట్లాడుకుంటూ ఫేషియల్ చేసుకుంటున్నాను. అండ్ ఫేషియల్ చేసుకొని సీరియస్లీ ఎన్ని రోజులు అవుతుందో, నేను డెలివరీ ముందు ఎప్పుడో చేసుకున్నట్టున్నాను. ఎందుకంటే ఇంక తర్వాత అవ్వదనే కాన్సెప్ట్లోని. అండ్ ఇక్కడ సన్ స్క్రీన్ అప్లై చేసేసా, లాస్ట్ స్టెప్. అండ్ బిఫోర్ ఆఫ్టర్ ఫేస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ రోజు కాకుండా 1 డే 2 డే తర్వాత మన ఫేస్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మంచి గ్లో వస్తుంది అనమాట. ఏదైనా మీరు అకేషన్కి కనుక పెట్టుకుంటే ఇంకా మంచి గ్లోలాగా కనిపిస్తుంది. ఈలోపు మా చిన్నోడు ఏడుస్తున్నాడు. సో వాడికి ఫీడ్ చేయాల్సిన టైం అనమాట. మ్యాక్సిమం మనం 1 అవర్ పెట్టుకుంటాం ఫేషియల్కి. 1 అవర్ పెట్టుకుంటేనే మంచిది ఏదైనా ఫేషియల్కి. వాడు చూసారా మంచిగా చూస్తున్నాడు మీ వైపు. అండ్ చిన్నోడికి వ్యాక్సిన్ వేయించామన్నమాట మొన్న. సో ఈ 2 డేస్ నో బాత్, నో మసాజ్, నో నథింగ్ అనమాట. సో ఇక్కడ మమ్మీ అయితే ఈ సిరప్ రాశారు వాళ్ళు. నిన్న నమాయిష్కి వెళ్ళాడే మీ బావ. అక్క నాకు ఇందాక నోట్లో ఆడింది తెలుసా హైదరాబాద్ నమాయిష్ అనే వీడియోలు అన్నీ అయ్యే వస్తున్నాయి. ఉన్నదా అయిపోయిందా 15th లాస్ట్ వేడుగుంది పడదామా చింటేటుడు చిన్న కొడుకులు అవ్వ చూస్తున్నాడు నా కొడుకు. నువ్వు బ్లాక్ చేస్తావు చిన్నడు. తీసుకోమ్మా. అవును ఆపటి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పులు. హాయ్ చెప్పు చిన్నడు. ఈరోజు చుక్కలా ఉంది బొట్టు చిన్నది అందంగా. ఈ 2 days నుంచి స్నానం చేయించలే. వ్యాక్సిన్ వేసాం కదా. అందంగా ఉన్నాడు. అంత ఇష్టం దానికి. చింటి బాబులు పిన్నికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు పిన్నికి. గిల్లీసుకోకరే అది ఎక్కువ ఫేస్ మీద పెట్టుకుంటాడు, చేతులు రక్కేసుకుంటాడు. తెస్తున్నాను అలాగని కొంచెం కొంచెం. కానీ ఫేషియల్ది రిజల్ట్ చూసారు కదా. నాకైతే బెటర్ అనిపించింది. అంటే ఆ ప్రైస్ రేంజ్లో నాకు మంచి రిజల్టే కనిపించింది. నేను గొప్పలు అలా చెప్పాను. దాని తర్వాత మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇన్సైట్ నుంచి నేను ఒక లిప్ అండ్ చీక్ టింట్ ఒకటి ఆర్డర్ చేశాను. బేసిక్గా నేను ఫేస్కి అంతగా బ్లష్ అనేది పెట్టను. బట్ ఎందుకో ఇది ట్రై చేయాలనిపించింది. ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ మంది దగ్గర చూశాను అనమాట. సో టింట్ కాబట్టి లిప్స్టిక్ అంత ఎఫెక్ట్ ఉండదు. లైక్ కొంచెం న్యాచురల్ లుక్ లాగా ఇస్తుంది టింట్ అనేది. ఆ లిప్స్టిక్ పెట్టినంత హెవీగా అనిపించదు. అంటే లిప్ మీద ఇది ఉంది అనేది ఏమనిపించదు. టింట్కి లిప్స్టిక్కి డిఫరెన్స్ అది. అండ్ ఇక్కడ నేను చీక్ దగ్గర కొంచెం అప్లై చేసి చూస్తున్నాను. నాకు 2 చీక్స్కి పెట్టిన తర్వాత భలే అనిపించింది. ఏంటో ఫేషియల్ లాగా అదేంటి ఫేస్ మేకప్ లాగా, ఫుల్ మేకప్ లాగా అనిపించింది. నేను ఎక్కువ బ్లష్ అప్లై చేయను. మ్యాక్సిమం హైలైటర్ అని అప్లై చేశాను కానీ బ్లష్ చాలా తక్కువ. ఎందుకో బ్లష్ కొంచెం ఎక్కువైతే నాకు నేను జోకర్లా అనిపిస్తుంది అనమాట. సో ఇదైతే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. చాలా బాగుందన్నమాట టింట్. లిప్కి చీక్కి కలిపిది లిప్ అండ్ చీక్ టింట్ అనమాట. సో ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను ఈ టింట్ అనేది రిమూవ్ చేసేసి ఇప్పుడు నేను ఒక 2 లిప్స్టిక్లు చూపించబోతున్నా. డైలీ వేర్కి పర్ఫెక్ట్ అనమాట. నేను ప్రతిసారి లిప్స్టిక్లు నార్మల్గా చూపించేస్తా. బట్ ఇప్పుడు వచ్చేసి అప్లై చేసుకొని చూపిస్తాను. స్వాచెస్ చూపిస్తాను అనమాట. ఇది బ్లూ హెవెన్ది. నేను 2 షేడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. లిప్స్టిక్స్ అయితే చాలా బాగున్నాయి. డైలీ వేర్కి పర్ఫెక్ట్ అనమాట. అండ్ దట్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట ఈ 2 కూడా. ఫస్ట్ వచ్చేసి ఇది కొంచెం రోజ్ కలర్లో వస్తుంది. రోజ్ అండ్ ఆల్సో న్యూడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. డైలీ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ మీరు ఆఫీస్ వేర్కి కూడా ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో మీకు వ్యాలంటైన్స్ డే సేల్ కూడా నడుస్తుంది ఇప్పుడు. ఇందులో మీకు 40% ఆఫ్ వస్తుందన్నమాట మీకు ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఈ లిప్స్టిక్ చూసారా, నా స్కిన్ టోన్ వచ్చేసి చామన్ చాయ్ అనమాట. అంటే మరీ అంత ఫెయిర్ కాదు, మరీ అంత డార్క్ కాదు, మిడ్ ఉంటుంది నా స్కిన్ టోన్. సో నా స్కిన్ టోన్ వాళ్ళకి అండ్ నాకు తెలిసి లోవర్ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. లైక్ కొంచెం న్యూడ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఆబ్వియస్లీ అన్ని స్కిన్ టోన్స్కి సూట్ అయిపోవచ్చు, కొంతమందికి ప్రిఫరబుల్ కాదు అనిపిస్తుంది నాకు ఇది. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే నేను చెప్పలేను కదా, నా స్కిన్ టోన్లో ఉన్న వాళ్ళకైతే బాగుంటుందని నేను చెప్పగలను. ఎందుకంటే నా స్కిన్ టోన్ మీద సూట్ అయింది కాబట్టి. అండ్ దాని తర్వాత ఫేసెస్ కెనడా నుంచి ఇదే తీసుకున్నాను. ఇదైతే డైలీ వేర్కి ఇంకా పర్ఫెక్ట్ అనమాట. నేను ఇది అప్లై చేసుకున్న తర్వాత కంటే ఒక 2 minutes అలా అయిపోయిన తర్వాత నా లిప్స్ మీద చాలా బాగా కనిపించింది నాకు ఇది. నేను ఇది చూసుకున్న తర్వాత నేను మళ్ళీ షూట్ చేసి చూపించాను. ఇక్కడ జస్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఇది జస్ట్ మీరు మాయిశ్చరైజర్ రాయాలి లిప్స్ మీద.
మీద. ఈ లిక్విడ్ లిప్స్టిక్ దేనికైనా సరే మీరు లిప్ బామ్ అనేది కంపల్సరీ. లిప్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాతే అప్లై చేసుకోవాలి, అది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే డ్రై అయిపోతారు లిప్స్టిక్స్. అండ్ దాని తర్వాత మీకు లిప్స్టిక్ ఇలా ఉంది, కానీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను లిప్స్టిక్ ఎలా ఉందనేది సెటిల్ అయిన తర్వాత. అండ్ ఆ తర్వాత ఒక కాజల్ తీసుకున్నా. ఇప్పుడున్న కాజల్ వచ్చేసి నేను బాగా డ్రై అయిపోయింది, సో అందువల్ల ఇది తీసుకున్నా షుగర్ బ్రాండ్ నుంచి. షుగర్ బ్రాండ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ కొంచెం అంటే మరీ అంత కాదు, కానీ బాగుంటుంది అనమాట. చూసారా బోల్డ్గా వచ్చింది, చాలా బాగుంటుంది అనమాట, స్మడ్జ్ అనేది అవ్వదు. అండ్ బొట్టు ఒకటే తక్కువ అని చెప్పేసి అదే కాజల్తో నేను బొట్టు కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత పడుకొని వెళ్ళేటప్పుడు లిప్స్ చూసారా, లిప్స్టిక్ ఎలా ఉంది, ఫేసెస్కి అనేది లిప్స్టిక్ అనమాట, మ్యాట్ ఫినిష్ చాలా బాగుంది. అండ్ షేడ్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను కదా, లింక్స్ బట్టి మీరు ఫాలో చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఆ తర్వాత లిప్స్టిక్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు, డైలీ వేర్వి రెండు కూడా. ఈ రీసెంట్ టైమ్స్లో నేను మ్యాక్సిమం అవే పెట్టుకుందాం అనుకుంటున్నాను, అంత బాగా నచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ మిట్టు డేకి జంప్ చేసేద్దాము. మిట్టు బర్త్డే రోజు మేము మార్నింగ్ ఇలాగా గుడికి వెళ్ళామన్నమాట. ఆబ్వియస్లీ నూకలతల్లి గుడికి అనేది కంపల్సరీ. నూకలతల్లి గుడికి శివాలయానికి వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ వాడి పేరు నామ గోత్రాలు అవన్నీ చెప్పిన తర్వాత అండ్ మీకు తెలుసా నూకలతల్లి టెంపుల్, ఒరిజినల్ నూకలతల్లి టెంపుల్ ఇది టెంపరీగా పెట్టారు కదా, March 8th March 6th ఓపెన్ చేస్తారట. సో కొత్త అమావాస్య అప్పుడు. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మ్యాక్సిమం ఆ రష్ అది అయిపోయిన తర్వాత నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. నాకైతే ఎప్పుడెప్పుడు చూద్దామా అమ్మవారిని అనిపిస్తుంది, ఎందుకంటే ఒరిజినల్ ఆ వెనకట్ల విగ్రహం ఉంది చూసారా ఫోటోలోని, ఆ విగ్రహాన్ని చూద్దాం అనమాట యాంగ్జైటీ. ఇదిగో కొత్త గుడి అనమాట, మొత్తం కలర్స్ అన్నీ వేస్తున్నారు, ఇంకా అవుతున్నాయి, వర్క్స్ అనేవి అవుతున్నాయి. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మిట్టు అయితే మా అక్కనే తొందరగా లేచి రెడీ అయిపోయాడు, ఎందుకంటే మేము నైట్ చిన్నోడు పడుకోడు కాబట్టి నేను ఫీడ్ చేస్తూ ఉండాలి కాబట్టి నేను తొందరగా లేవలేను. వాడికి హాస్టల్లో తొందరగా లేవడం అలవాటు అయిపోయి తొందరగా లేచి రెడీ అయిపోయి డ్రెస్ వేసుకొని వచ్చేసాడు. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను చిన్నోడిని రెడీ చేస్తున్నా. ఇది ప్రవీణ్ వాళ్ళ బావ వాళ్ళు తీసుకొచ్చిన డ్రెస్ అనమాట. చిన్నపిల్లలకి ఏంటంటే ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు డ్రెస్సులు తీసుకొస్తారు కదా, అవే సరిపోతాయి. మనం క్యూట్గా ఏమైనా కొందామన్నా సరే మళ్ళీ అవి సరిపోవు అన్నట్టుగా మనకు మళ్ళీ కొనలేము. అండ్ నాకు ఈ డ్రెస్ మాత్రం, ఈ కలరు డ్రెస్ భలే నచ్చింది అసలు, నాదిష్టి తగిలేస్తుందేమో అన్నట్టు అనిపించింది. అప్పుడప్పుడు ఇంకొకలా ఏమనిపిస్తుంది అంటే, నేను మగపిల్లడు పుడితే వాడికి డ్రెస్సులు వేసి మురిసిపోతున్నాను, ఆడపిల్ల పుడితే ఇంకెంత మురిసిపోతానో అనిపిస్తుంది. బట్ అంతట్లోనే వద్దులే ఇంకా సరేలే ఏదంటే దాంతో సాటిస్ఫై అవ్వాలన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నాకు బంగారం చాలా అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు కూడా అక్షంతలు వేయడానికి అని చెప్పి ఫస్ట్ మమ్మీ డాడీ చేత అక్షంతలు వేసి, ఆ తర్వాత మా అత్తారింటికి వెళ్ళి మా అత్తారింట్లో మా అత్తమ్మ మా మామయ్య గారి చేత అక్షంతలు వేయించేసి అప్పుడు మేము వైజాగ్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. వైజాగ్ కొంచెం తిరుగుదామని. గిఫ్ట్ థ్యాంక్ యూ చెప్పు ఫస్ట్. కాళ్ళకి దండం పెట్టావు ఇద్దరికి. ఓకే చింపే నేను చెంపడం అలవాటు అయిపోయింది. ఏంటది? బ్రీఫ్ కేస్. ఏంటది? థ్యాంక్ యూ చెప్పు తాతీకో. నీకు ఇస్తాను రా ఈడు అడుగుతున్నాడు, చూసుకో జాగ్రత్తగా తీ. కింద కూర్చొని తీ, లేదంటే కింద కూర్చో. ఇది దీని లోపల కలర్ పెన్సిల్స్ ఫుల్ కిట్ మొత్తం ఇంకో కంపార్ట్మెంట్ టోటల్ 4 కంపార్ట్మెంట్ ఉంటాయి. ఇలాగ ఇటు సైడ్ ఉంటుంది ఒకటి, ఈ కార్నర్లో ఉంటుంది, అది పట్టుకొని లేపాలి. ఇది ఈ కార్నర్, ఇటు దీని కార్నర్లో ఇది ఆ పైన అలా ఉంటుంది చూడు క్లాత్, ఇది కూడా అలాగే తీయాలి. రెండు పట్టుకొని లేపు, ఇటు అటు. అరే ఈ క్లాత్ ఆ క్లాత్ పట్టుకోరా, అది అది నేను చెప్తున్నాను కదా.
బాగుంది, సూపర్ గా ఉందను అన్నీ ఉన్నాయి. తీసినామా తాగుతున్నాడు ఇంకా. పర్లేదు అవుతాడులే అమ్మా. వాటర్ కలర్స్ కూడా ఉన్నాయి. ప్యారెట్స్ కూడా ఉన్నాయి. ప్రవీణ్ కాదు యాక్చువల్గా మిట్టు, నేను స్పేస్ది పెట్టాను ఆర్డరు, కానీ యూనికార్న్ వచ్చింది. నువ్వు బాయ్ కదా అని చెప్పి స్పేస్ది పెట్టాను, యూనికార్న్ వచ్చింది. ఇంక టైం నాకు రిటర్న్ పెట్టే టైం సరిపోక ఇంకా అది ఉంచేసాను. బాగుందా? రిటర్న్ పెట్టేది లేకపోతే నచ్చపోతే రిటర్న్ పెట్టద్దు, ఏది రిటర్న్ పెట్టద్దు. జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా మిట్టు ప్రతిసారి అడగకూడదు ఇంకా. సో మార్నింగ్ 4th గిఫ్ట్ ఇచ్చాము కదా, ఇది 5th గిఫ్ట్ అనమాట. మేము వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యాము. నేను కొన్ని గిఫ్ట్స్ బ్యాగ్లో పెట్టుకొని స్టార్ట్ అయ్యా. నా ప్లాన్ ఏంటంటే మొత్తం 10 గిఫ్ట్స్ ఒకేసారి కాకుండా 12కి ఒకటి అండ్ మార్నింగ్ నుంచి అలా ఒక్కొక్కటి ఇద్దామని. అండ్ ఈ గిఫ్ట్ ఏంటంటే ఒక కస్టమైజ్డ్ గ్రీటింగ్ కార్డ్ అనమాట. నాకు ఏదైనా అకేషన్స్కి గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం చాలా నచ్చుతుంది. ఎందుకు ఫస్ట్ నుంచి అదొక అబ్సెషన్ అనమాట నాకు. ఫ్రెండ్స్కైనా, ప్రవీణ్కైనా, లేకపోతే మిట్టుకైనా గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం అనేది నాకు ఎందుకో బాగా నచ్చుతుంది. అది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ మనము ఎంతైతే వాళ్ళని లవ్ చేస్తున్నామో, ఎంతైతే అభిమానిస్తున్నామో అనేది. ఎందుకో అన్ని మీద కొటేషన్ చదివి మరీ క్లియర్గా వాళ్ళకి సూట్ అయితేనే నేను కొంటూ ఉండేదాన్ని గ్రీటింగ్ కార్డ్స్. నా దగ్గర గ్రీటింగ్ కార్డ్స్ కలెక్షన్ చాలా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఒక కస్టమైజ్డ్ గ్రీటింగ్ కార్డ్ అనమాట. వాడి ఫోటో వస్తుంది, లోపల కూడా కొటేషన్ నేను పింట్రెస్ట్లోది, గూగుల్లోది తీసి నాకు తగ్గట్టుగా వాళ్ళకి నోట్ చేసి పంపించాను. లైక్ ఇలా ఉండాలి, నేను ఏమనుకుంటున్నానో అది ఉండాలన్నట్టుగా వాడికి పంపించాను అనమాట. సో అదే వాళ్ళకి పంపించాను. అది అమెజాన్లో పర్చేస్ చేశాను. అమెజాన్ది నేను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అమెజాన్ కాదనుకుంటాను, మీషోలోనో ఎందులోనో తీసుకున్నాను. సో వాళ్ళకి మనం నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వాట్సాప్ చేస్తే ఫొటోస్ను అండ్ ఆల్సో కొటేషన్ ఏమనుకుంటున్నామో వాట్సాప్ చేస్తే వాళ్ళ ప్రింట్ తీసి మనకి మీషోలో, అమెజాన్లో కనిపించినట్టుగా డెలివరీ అనేది ఇచ్చేస్తారనమాట. సో ఇలా వాడి ఫొటోస్తో వస్తుంది. నేను ఫస్ట్ టైం చూసాను ఇలా ఫొటోస్తో కస్టమైజ్ చేయడం, అందువల్ల ఈసారి ఇలా చేయించాను. ఒక మెమరీ లాగా ఉంటుంది కదా. స్టార్టింగ్లో కూడా ఫోటో ఉంటుంది, హ్యాపీ బర్త్డే హార్దిక్ అని చెప్పి. వాడి పేరు హార్దిక్ అనమాట, చాలామందికి తెలీదు. అండ్ ఆ తర్వాత నాకు గ్రీటింగ్ కార్డ్ బాగా నచ్చింది. వాడు ఎలాగా ఫీల్ అయ్యాడో నాకు తెలీదు, హ్యాపీగానే ఫీల్ అయ్యాడు అనుకుంటున్నాను. బట్ పిల్లలకి కొన్ని నచ్చుతాయి బొమ్మలు, వీటి మీద ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో అందుకని అన్ని బొమ్మలు అంటే కూడా బాగోదు, అన్ని గ్రీటింగ్ కార్డ్స్ అనేవి బాగోదు, అందువల్ల అన్నీ మిక్సప్ చేసి ఇచ్చాను అనమాట. తర్వాత మేము వైజాగ్లో ఐటీసీ ఫార్చ్యూన్ శ్రీకన్య రెస్టారెంట్ ఉంది కదా, అక్కడికి వచ్చాము. నేను ఇది జెన్యూన్గా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మేము వీళ్ళకి కాల్ చేసాము. ఇది 700 సంథింగ్ ఎంతో ఇది, లైక్ ఇది 3+1 ఆఫర్ ఉంది. 3+1 2+1 ఆఫర్ ఉంది. అంటే ఇద్దరు కి మనం పే చేస్తే ఒకరికి పే చేయక్కర్లేదు, అలా ఉందన్నమాట ఆఫరు. ఫుడ్ విషయానికి వస్తే, డబ్బులు పక్కన పెడితే ఫుడ్ విషయానికి వస్తే నాకు ఎందుకో ఫుడ్ నాకు అసలు వర్త్ అనిపించలేదు. దీని మీద మిగతా రెస్టారెంట్ దస్పల్లా కానీ, లేకపోతే గ్రీన్ పార్క్ కానీ ఇలాంటి రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, అందులో బఫే అనేది నాకు బాగా నచ్చింది. మేము ఎప్పుడో కనుక వస్తాం కాబట్టి నేను బఫే ప్రిఫర్ చేశాను. బఫేకి వెళ్దాము, ఇన్కేస్ నేను తినకపోయినా మిగతా అందరూ తింటారు కదా అని చెప్పేసి బఫే ప్రిఫర్ చేశాను, ఎప్పుడో ఒకసారి వస్తాం కదా అని. అండ్ అనకాపల్లిలో బఫేస్ చాలా తక్కువ. వైజాగ్ బఫేకి ఏమైనా ప్రిఫర్ చేయాలంటే వైజాగ్ రావాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ అంత లేదు. మేము కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు 3 స్టార్టర్స్ 4 స్టార్టర్స్ అది ఇది అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చాక అసలు చికెన్ స్టార్టరే లేదు, చికెన్ కర్రీ లేదు, చికెన్ స్టార్టర్ లేదు. ఫిష్ ఉంది అండ్ ఇంకేదో ఉంది, ఫిష్ ఉంది, ప్రాన్, ఇంకేదో పెట్టారు, ఎగ్ పెట్టారనమాట. ఎందుకు నాకు వాళ్ళు పెట్టిన ప్రైస్కి నాకు అసలు ఆ ఫుడ్ వర్త్ అనిపించలేదు. స్వీట్స్ కూడా ఒక 2 రకాల స్వీట్సే ఉన్నాయి, ఒక 2 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అంతే. అసలు ఇంకొక ఆప్షన్సే లేవు. అండ్ నేను ఇది యూట్యూబ్లో కూడా చూశాను, వేరే వాళ్ళు చేసిన రివ్యూస్ అవన్నీ చూసి వెళ్ళాను, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అని చెప్పి. వాళ్ళు కూడా ఏంటేంటో ఎన్నున్నాయి అన్నున్నాయి, 50 రకాల వెరైటీలు, 30 రకాల వెరైటీలు, ఇలా బోల్డ్ అని చెప్పారు. సో చాలా వరకు రివ్యూస్ చూసి మాత్రం మీరు వెళ్ళకండి, ఒకసారి ముందు వెనక ఆలోచించుకొని వెళ్ళండి. మేమైతే కూర్చొని ప్లేట్ పట్టుకొని అవన్నీ అయిపోయిన తర్వాత మేము అది రియలైజ్ అయ్యాము. సో ఒకసారి లోపలికి వచ్చి కనుక్కుంటే బాగుంది అనిపించింది. సో నాకైతే నచ్చలేదు. నేను చికెన్ మీరు ఓకేనా మేడం అంతా ఓకేనా అని వాళ్ళు వచ్చి అడిగారు, లేదండి అని అనేసరికి వాళ్ళు చికెన్ అని చెప్పేసి ఏదో తెచ్చి పెట్టారనమాట. అది కూడా అంత ప్రిఫరబుల్ కాదనమాట. జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా, నాకేం నేను కూడా
ప్రమోషన్ ఇది ఏం కాదు కాబట్టి సో నేను జెన్యున్గా చెప్తున్నాను. మాలాగా మీరు ఇది అవ్వద్దు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దని. ఎందుకంటే అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళి తిన్నామంటే కొంచెం ఉండాలి కదా వర్త్ అనేది. సో వీడియోస్ అవి చూసుకోండి, మీరు మోసపోకండి, ముందు వెనక చూసుకోండి. సో మేము మీ అకేషన్స్కి కొంచెం పాడవుతాయి కదా అందుకని చెప్తున్నాను. ఆ తర్వాత ఇది మిట్టుకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది 5th గిఫ్ట్ అనుకుంటా, హార్దిక్ శాస్త్ర అని చెప్పి. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేసాను. బాక్స్ కూడా మీకు కనిపిస్తుంది. ఇది వాడి పేరుతో ఉన్న కస్టమైజ్డ్ పెన్ అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్కి కావాల్సినవి బుక్స్ పెన్సే కాబట్టి సో పెన్ ఆర్డర్ చేశాను. ఇది వాడికి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది దాచుకుంటే కనుక. నేనైతే దాచుకుంటాను, బట్ పిల్లలు తెలియదు కదా మనకి. సో ఆ బాక్స్ మీద కూడా వాడి నేమ్ వస్తుంది, ఇందు మీద కూడా వాడి నేమ్ వస్తుంది. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను కాబట్టి ఇది నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాడు రైటింగ్ చాలా బాగుంటుంది చిన్న మిట్టుగడ్డి. వాడు ఇప్పుడేదో వెటకారంగా రాస్తున్నాడు కానీ. అండ్ ఆ పెన్ మీద కూడా ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి, బట్ నాకు ఇది రివ్యూస్ అవి చూసి ఇది తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత మేము సెంట్రల్కి వెళ్ళాము, చిన్న షాపింగ్ ఉందని చెప్పి. సెంట్రల్కి వెళ్ళిన తర్వాత సెంట్రల్లో ఒక గిఫ్ట్ ఇచ్చా. అండ్ ఇదేంటంటే ఒక టీషర్ట్ అనమాట. వాడి ఫోటో అండ్ ఆల్సో వాడి కోసం డిజైన్ చేయించిన టీషర్ట్. సో వాడికి వైట్ బట్టలు అంటే చాలా ఇష్టం, వైట్ టీషర్ట్స్ వైట్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం, ఏదో పెద్దోళ్ళగా. సో నాకు ఇది వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాడికి మంచిగా నచ్చుతుంది అని చెప్పేసి ఇలా డిజైన్ చేయించాము. ఫోటో ఇదంతా కూడా నేను కొంచెం ఏఐతో డిజైన్ చేయించాను. అండ్ ఇక్కడ వాడికి సర్ప్రైజ్ ఉంటుందని చూపిస్తున్నాను కానీ అందరూ చుట్టుపక్కల అందరూ చాలా వింతగా చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలా బయట ఏదైనా చేయడం అంటే నేను చాలా హెసిటేట్ ఫీల్ అవుతాను. సో అందరూ చూసేసరికి నాకు ఏదో షైలాగా బాబాయ్ అందరూ చూస్తున్నారు చూడ అంటున్నాను అనమాట. అండ్ నేను ఇవ్వడమే ఇచ్చానంటే మిట్టు కూడా అక్కడ వేసేసుకున్నాడు కూడా. వాడికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అరే ఇక్కడ వద్దురా అందరూ చూస్తున్నారా అంటున్నా సరే పర్లేదమ్మా అనుకుంటూ వాడు టీషర్ట్ అనేది వేసుకొని చూసుకుంటున్నాడు. సో ఇది. అండ్ ఈ టీషర్ట్ అయితే ఫస్ట్ వేరే టీషర్ట్ ఇచ్చాము, అది కొంచెం పాడైంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ టీషర్ట్ అనేది చేపించాము అనమాట. బాగుంది కదా. అండ్ ముందు హార్దిక్ అని వచ్చి వాడి ఫోటో గిబ్లీ ఆర్ట్తో వస్తుంది. అండ్ వెనకాల బెస్ట్ సన్ ఎవర్ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట. సో అది. అండ్ ఆ తర్వాత కార్లో వాడు షర్ట్ తీసేసి టీషర్ట్ చేంజ్ చేసుకొని వచ్చేసాడు. అండ్ మేము ఇక్కడ బీచ్కి వచ్చాము. బీచ్లో కేక్ కట్ చేద్దామని రెస్టారెంట్లో చేద్దాం అనుకున్నాం, బట్ రెస్టారెంట్లో ఫుడ్ అనేది మాకు చాలా డిసప్పాయింట్ అయ్యాం కాబట్టి ఇంకా నాకు ఎందుకు అక్కడ కట్ చేయాలనిపించలే. అందువల్ల గాజువాక్లో రెడ్ చెరీస్ ఉంది కదా అక్కడ పిక్ చేసుకున్నాం అనమాట. కేక్ చిన్న కేక్ తీసుకున్నాం, ఎంతకన్నా చిన్న కేక్ లేదు అసలు. ఇప్పుడు అసలు ఎవరు తినటం లేదు, నేను తినకూడదు, మిట్టుగాడి దగ్గు చేస్తుంది, మమ్మీ మా డాడీకి డయాబెటీస్ ఉంది, సో ఎవరు తినరు. అక్కడే ఉన్న వాళ్ళకి అలా డిస్ట్రిబ్యూట్ చేసేసాం అనమాట కేక్ కట్ చేసిన తర్వాత. అండ్ కేక్ కట్ చేసేటప్పుడే ఇంకొక 2 గిఫ్ట్స్ ఇచ్చాము. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక లాస్ట్ గిఫ్ట్ ఇచ్చాము, ఇంకా అది లాస్ట్ అనమాట. అంటే మొత్తం 10 గిఫ్ట్స్. సో నేను ప్లాన్ చేస్తున్న గిఫ్ట్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఇన్ కేస్ మీ పిల్లలకి కూడా ఆర్ మన పిల్లల గురించి అనే కాదు, ఇది నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఐడియా కూడా కాదు, ఎందుకో నాకు అలా అనిపించింది. తర్వాత అయితే ఇంకా అది ఆ మూమెంట్ ఉండదు కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. అండ్ నాకెందుకో ఇది ఇలా చేసిన తర్వాత నా బర్త్డేకి కూడా ఇలా చేయొచ్చు కదా అని అడుగుతున్నాను అనమాట ప్రవీణ్. ఎందుకంటే నాకు ఇప్పుడు 31 ఇయర్స్ కదా, నాకు ఇప్పుడు మార్చ్తో 32 వస్తాయి. సో 31 గిఫ్ట్స్ అంటే భలే ఉంటుంది కదా అని చెప్పి కొంచెం సరదాగా అలా అడిగాను అనమాట. సో బాగుంటుంది కదా మనకు కూడా అలా ఎవరైనా ఇస్తే. ఇప్పుడు ఈ కేక్ కట్ చేస్తాం కాబట్టి రాత్రి నేను చిన్న ఫ్రూట్ కేక్ లాగా చేశాను. నైట్ మార్నింగ్ ఎందుకు కేక్స్ ఏం చేసుకుంటాం దాని మీద. ఇంతకు ముందంటే కేక్స్ తినేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అసలు తినడం లేదు కదా, మెయిన్ ఎందుకు షుగరీగా ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ కేక్ అనేది కట్ చేసేసిన తర్వాత ఇంకొన్ని ఫొటోస్ తీసుకొని మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు, చీకటి పడకముందే ఇంటికి వెళ్ళిపోవాలన్న కాన్సెప్ట్లో బయలుదేరిపోయాము అనమాట. కేక్ మీద చేసుకో. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే.
అమ్మమ్మకు పెట్టు. అదే సేగోడీలు జంతికలు. అలా పడికూడదమ్మా, అలా అస్సలు పడికూడదు. డస్ట్బిన్ ఉంది కదా. ఆడ ఫేస్ వైపు చూపించాలి. ఒక్కొక్క పక్క తీసి పక్కన పెట్టు. సూపర్ ఫెంటాస్టిక్. ఇదే బలారే బరి ఛాన్స్ కొట్టు అమ్మ నాన్నదేనా. అరే ఇది నాకు రా, అరే ఇది నాకు రా. తీయట్లేదు చూడు, అసలు తిరిగివ్వట్లేదు. ఛాన్స్ కొట్టు అదృష్టవంతుడు. చాక్లెట్ 70 రూపాయలు చాక్లెట్. ఇంకొక 50 రూపాయలు అయితే బిర్యానీ వస్తుందిరా, రెడీ బిర్యానీ వస్తుందిరా. 50 రూపాయలు వేస్తే 70 రూపాయలు రా. ఇది ఎవరు తిన్నారు? ఇది కూడా వేస్ట్. 60 రూపాయలమ్మా ఇది. ముద్దుపెట్టు ముద్దుపెట్టు. చెస్ బోర్డ్ ఆ బాక్స్ మీద ఉంది కదా. మిఠు అలా పడేయద్దు. బాగుందా? బస్సు డిస్ట్రిబ్యూట్. గో ఇటు సైడ్ తీసి ఇది తొయ్యు. ఇది టైట్గా ఉంటుంది కొంచెం. ఒక సైడ్ తొయ్యి, ఒక సైడ్ పుష్ చేస్తే వచ్చిద్ది. మ్యాగ్నెటిక్ ఉంటుంది కిందన. ఇది 20. వాడి ఫేవరెట్ స్నాక్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టాను నేను. ఎందుకో నాకు ఒక గిఫ్ట్ ఏమి ఇవ్వాలా, ఫుడ్ ఏదైనా ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. మొత్తం అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించినవి, వాడికి నచ్చినవి, గేమ్స్ అని ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి అన్నీ ఇచ్చాను కదా. బట్ ఎందుకో ఫుడ్ కూడా ఇస్తే బాగుంటుందని వాడి ఫేవరెట్ అన్నీ ఒక ప్యాక్ లాగా చేసి ఇచ్చాను. సో అది కూడా ఒక గిఫ్ట్ లాగా. అండ్ ఆ తర్వాత ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా నేను ప్రవీణ్ ఒకలాంటి కలర్ వేసుకున్నాం. అనుకొని వేసుకోలేదు అసలు. నేను ఈ డ్రెస్ వచ్చేసి ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నా. ఇది టాప్ వచ్చేసి మనకి రాసులకి వస్తుంది. దుప్పట ఇప్పుడు బాగా ట్రెండీ ఉన్నాయి కదా ఇలాంటి డ్రెస్సెస్, అలా కుట్టించుకున్నాను. నీట్గా ఉంటుంది. అండ్ చిన్నోడికి ఫీడ్ చేయడానికి స్ట్రైట్ కట్ అయితేనే బాగుంటాయని, ఎందుకంటే ఫీడింగ్ టాప్స్ నాకు అంత అకేషనల్ టాప్స్ లేవు, అందువల్ల ఈ డ్రెస్ వేసుకున్నాను. సో కుట్టించుకోవడం నార్మల్ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాను. సో అంతే. అండ్ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. భలే అనిపించింది నాకు ఈ రోజంతా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత బయటకు రావటం, మిట్టుగాడు
డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయడం అంతే. మేము రెస్టారెంట్కి వచ్చాము, తిన్నాము, షాపింగ్కి వెళ్ళాము, చిన్నది ఏదో షాపింగ్ అలా చేసాము. ఎక్కువ చేయడం అవ్వలేదు చిన్నోడితోని. వాడు క్రాంకీ అయిపోయాడు అనమాట. ఎందుకంటే ఇంక చాలా చిన్నోడు కదా, అందువల్ల అది కూడా ఏదో అలా వెళ్దాం చిన్నోడికి ఒక స్ట్రాలర్ కొందాం అనుకున్నాం, దాని గురించి అని వెళ్ళామన్నమాట. ఆ తర్వాత ఇంకా చీకటి పడకముందే ఇంటికి వచ్చేసాము. నార్మల్గా అయితే ఉండొచ్చు కానీ ఇంకా మంగళవారం వచ్చింది, సో చీకటి పడకముందే వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్లో వచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ గిఫ్ట్ అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మిట్టు ఈరోజు డే ఎలా గడిచింది అనేది వాడి మాటల్లో చెప్తున్నాడు. మా మమ్మీ అయితే చిన్నోడికి స్నానం చేపిస్తుంది ఇంకా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు సూపర్ వీడియోతో కలుస్తా. ఇక్కడ నా ఆత్రం అంతా ఏంటంటే ఆ పేపర్లు చదవకూడదని నిన్నటి నుంచి అదే గోల్ నాది. ఆ పేపర్లు చెంపుకుండా తీ అంటున్నాను. అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఎలా అనిపించాయి అనేది చెప్పండి. ఇది మనం ఫోటో రిఫరెన్స్ ఏఐ అదే ChatGPTలో ఎడిట్ చేసిన ఫొటోస్ ఇలా ఫ్రేమ్స్ చేయించామన్నమాట. సో రేపు సూపర్ వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మనలాంటి బ్లాగ్స్ నచ్చితే అంటే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ రేపు సూపర్ వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా. ఎన్నోది పెట్టు 11th 10th 10th बड़ा वाला दे दिया. అన్నీ ఇచ్చాము. ఏది మార్నింగ్ ఇచ్చాం పెయింట్స్ ది. నచ్చింది ఆడికి, మార్చేద్దాం అది. గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి? ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. మిగతా బాలేవా? పెన్ను బాగుంది, పెన్ను సెట్ మిగతా బాలేవా? పెన్ను సెట్ బాగున్నాయి. టీ షర్ట్ బాగాలేదా మిట్టు? నేనే చేయించాను. టీ షర్ట్ బాగాలేదా? సూపర్ ఉన్నాయి. చిట్టుగాడు అరుతున్నాడు. అక్కడ ఉన్నాడు. అది అంట అమ్మ 3 హీరోస్ అంట. బట్ సూపర్ ఉంది. ఫోటో ఫ్రేమ్స్, షర్ట్, పెన్, హైలైట్. అయితే కార్ రిటర్న్ పెట్టి మరి అయ్యా హైలైట్ అన్నావు కదా. కారు స్కెచ్ పెన్స్ రిటర్న్ పెట్టి. షూస్ కూడా షూస్ వద్దులే, షూస్ చిట్పుట్ గడి ఇచ్చింది గిఫ్ట్. బాయ్. అన్ని గిఫ్ట్స్ లో ఏ గిఫ్ట్ బాగా నచ్చింది? అదే అలా కాదు కానీ కాంట్రవర్సీ చేయి, మేమేమన్నా కానీ నీకు బాగా నచ్చింది చెప్పు. ఫ్రేమా? నేను లేను కదా అందులో. 2 ఫ్రేమ్స్ నచ్చింది. నేను లేను కదా అందులో. రెండిట్లో నేను లేను. అందులో అమ్మలు ఏదైనా నచ్చిందా, నేను ఉన్నానని నచ్చిందా? రెండు నేను లేనని నాకు రెండిట్లో రెండు నేను లేనని నువ్వు ఉన్నావని రెండు నాకు నచ్చింది. కాదు, బ్రదర్స్ ఉన్నది, నా తమ్ముడు నచ్చింది. వాళ్ళ తమ్ముడు ఉన్న వాళ్ళు నచ్చింది. చదువు లోపల నువ్వు చదువు. Happy birthday. May your day be filled with love, laughter and all the things that make you smile. Happy birthday to my firstborn. You are always be my first experience to everything in parenting. My first happiest day of my life, the first moment of true love. You will always be my baby, no matter how old you are. You have grown up together, raised one other in way. I wouldn't change a thing. I will always be your warrior, praying warrior, always cheering you on. Love you with all my heart and soul.